ఒక వెబ్ సిరీస్ కు సరిపడా మసాలా ఉన్న ఈ క్రైమ్ లవ్ స్టోరీ అసలు కథేంటి? ప్రియా సేత్, హనుమాన్ ప్రసాద్ హత్యలు ఎందుకు చేశారు? జైలులో వీరి మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిచింది? ఈమె పేరు ప్రియా సేత్ అలియాస్ నేహా సేత్. వయసు 34 ఏళ్లు. ఇతడి పేరు హనుమాన్ ప్రసాద్. వయసు 29 ఏళ్లు. రాజస్థాన్ అల్వార్లో జరిగిన రియల్ స్టోరీ ఇది. మోడల్ అయిన ప్రియా సేత్ 2018లో దుష్యంత్ అనే యువకుణ్ణి హత్య చేసింది. ప్రస్తుతం సంగనేర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తోంది. 2018లో టిండర్ డేటింగ్ యాప్ ద్వారా దుష్యంత్ ను ట్రాక్ చేసింది. అప్పటికే ప్రియా సేత్ కు దీక్షంత్ కమ్రా అనే ప్రియుడు ఉన్నాడు. ఇద్దరూ కలిసి దుష్యంత్ దగ్గర డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేశారు. ఓ ఫ్లాట్ కు రమ్మని దుష్యంత్ కు ప్రియా కబురు పెట్టింది. ఆ తర్వాత దుష్యంత్ ను కిడ్నాప్ చేశావని వాళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 10 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో దుష్యంత్ తండ్రి 3 లక్షలు వేశారు. అయితే దుష్యంత్ ను విడిచిపెడితే తమను పోలీసులకు పట్టిస్తాడేమో అనుకుని క్షణాల్లో మనసు మార్చుకున్నారు. ప్రియా, కమ్రా, లక్షావాలియా ముగ్గురు కలిసి దుష్యంత్ సింగ్ ను చంపేశారు. సూట్ కేసులో దుష్యంత్ శవాన్ని పెట్టి ఆమిర్ హిల్స్ లో పడేశారు. ఫ్లాట్ అంతా కడిగేశారు. ఆ తర్వాత పోలీసు దర్యాప్తులో 2018 మే 3న వీరు దొరికిపోయారు. ముగ్గురు పిల్లలు కంది. కానీ ఇద్దరి మధ్య సంబంధం అలాగే కొనసాగింది. 2017 అక్టోబర్ 2న తన భర్త బన్వారీ లాల్ ను చంపేయాలని హనుమాన్ ప్రసాద్ కు ప్రియురాలు చెప్పింది. దీంతో ఆమె ఇంటికొచ్చిన హనుమాన్ ప్రసాద్ మొదట లాల్ ను కత్తితో పొడిచి చంపాడు. అయితే అక్కడే ఉన్న ముగ్గురు పిల్లలు ఇది చూడటంతో వారిని చంపేశాడు. మరో బంధువు కూడా ఉండటంతో అతన్ని హనుమాన్ ప్రసాద్ చంపేశాడు. ఇలా ఒకరనుకుంటే 5గురిని చంపేశాడు. 2017లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. దీంతో హనుమాన్ ప్రసాద్ కు జీవిత ఖైదు పడింది. అటు ప్రియా సేత్, ఇటు హనుమాన్ ప్రసాద్ ఇద్దరు ఒకే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే క్రమంలో జైలు అధికారులు ఖైదీల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఇద్దరు పరిచయం చేసుకున్నారు. ఇది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు జైల్లో సత్ప్రవర్తనతోనే ఉన్నారని అధికారులు చెప్పగా ఖైదీలకు కూడా ఎమోషన్స్ ఉంటాయిగా అంటూ న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే దారుణమైన నేరాలు చేసిన వారికి ఇలా చేయడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.